కర్ణాటక దేశంలో శుద్ధిమతి అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. బాల్యంలోనే అతడి తల్లిదండ్రులు మరణించడం వల్ల కాశీపట్నం చేరుకొని విద్యాభిలాష లేకపోయినా భోజనం నిమిత్తం ఒక విద్యా మందిరంలో చేరి దానికి అనుబంధంగా గల భోజనశాలలో ముప్పూటల భోజనం చేసేవాడు. కానీ చిత్రంగా అందరికంటే అతనికే సులభంగా విద్య అలవడింది. ఇంకా చాలామంది యవ్వన దశలో ఆ విద్యాలయాన్ని విడిచిపెట్టి కాపురానికొచ్చే భార్యలతో సుఖించడానికి ఇళ్లకు వెళ్ళిపోయేవారు. ఏ బాదరాబందీ లేని శుద్ధిమతి తన వారంటూ ఎవరూ లేకపోయేసరికి 30 ఏళ్లు దాటినా ఆ విద్యాలయాన్ని వదల్లేదు అతడు. అన్ని శాస్త్రాలు అయిపోయాయి. సహనం అధికంగా గల శుద్ధిమతి వేదశాస్త్ర పురాణ ఇతిహాసాలను మరింతగా శోధించి అధ్యయనం చేస్తూ ఇంకో 10 ఏళ్లు అక్కడే ఉండిపోయాడు. కష్టపడకుండా భోజనం దొరుకుతుంది అని తెలుసుకున్న శాస్త్రజ్ఞానం ఇంకా పదునెక్కుతోంది. సాధారణంగా ఎవరికైనా విద్యార్థిగానే పేరొస్తుంది, కానీ గురువుగా పేరు రావడం ఎంతో కష్టం. తాను అధ్యయనం చేస్తూనే ఇతరులకు నేర్పే బుద్ధిగల శుద్ధిమతి గొప్ప పండితుడని, అధ్యాపకుడని కూడా ప్రఖ్యాతి. అప్పుడతనికి తన గ్రామం వెళ్ళాలనే కోరిక కలిగింది. కొంతమంది శిష్యులను వెంటబెట్టుకుని తన ఊరు వెళ్ళాడు. తనను గుర్తుపట్టడం కష్టం కాబట్టి తన తండ్రి తాతల పేర్లు చెప్పి పరిచయం చేసుకున్నాడు. ఆ గుర్తులను గుర్తుపట్టి వారు శుద్ధిమతిని ఓరూరి ఎంత వాడివయ్యావు అని మిక్కిలి గౌరవం చేసి ప్రతి ఒక్కరూ తాము ఆతిథ్యం ఇవ్వాలని పోటీ పడ్డారు. క్రమంగా అతని కీర్తి ఆ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా పాకింది. కాశీ పండితుడి దగ్గర విద్య నేర్చుకోవాలని ఎంతో మంది ఆయనకు శిష్యులుగా కాసాగారు. బోధనాశక్తి, సహనం అధికంగా ఉన్న అతని దగ్గర చేరిన విద్యార్థి ఇంకో చోటికి వెళ్ళడానికి ఇష్టపడేవాడు కాదు. విద్యార్థుల పట్ల అతనికి ఉన్న శ్రద్ధ అలాంటిది మరి. శుద్ధిమతి ప్రఖ్యాతి విన్న ఒక శ్రోత్రియ బ్రాహ్మణుడు అతనితో చుట్టరికాన్ని కలుపుకోవడానికి ఉత్సాహపడి వయసును సైతం పరిగణించకుండా తన 16 ఏళ్ల కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. 20 ఏళ్లకు కాపురానికి వచ్చింది. ఆడతోడు లేనందువల్ల కొన్నాళ్ళు లజ్జగా మెసిలాడు. అనంతరం ప్రౌఢశ్రీ వలె సంచరించసాగింది. విద్యార్థుల్ని తన పుత్రులుగానే భావించి చనువు ప్రదర్శించేసరికి ఆ నడి వయసు శుద్ధమతి అనుమాన పిశాచం పీడించసాగింది. అది క్రమంగా ముదిరి విద్యార్థులకు సరిగా పాఠాలు కూడా చెప్పేవాడు కాదు. అప్పుడు భార్య జారత్వం చేస్తుంది కాబోలు అంటూ నిఘా పెట్టి మనస్కంగా ఉండసాగాడు. చివరికి అది ఎంతగా పరిణమించింది అంటే భార్యని ఒంటరిగా వదిలేసి వెళ్దాము అనుకున్నాడు. ఒకనాడు అంత పని చేశాడు కూడా. అయితే రాత్రివేళ తమ గురువుగారు అందర్నీ వదిలిపెట్టి ఇల్లు దాటడం పసిగట్టిన కొందరు విద్యార్థులు ఆయన్ను వెంబడించి తెల్లవారేలోపు ఆయన్ను కలుసుకున్నారు. తమను అలా నట్టేట వదిలిపోవడం భావ్యం కాదని భార్య గురించి వివరించి చివరికి గురువుగారిని ఒప్పించి ఇంటికి తీసుకెళ్లడానికి సిద్ధమయ్యారు. వస్తుంటే దారిలో ఒక ఇల్లాలు వారిని తమ ఇంట స్వయం పాకానికి ఆహ్వానించింది. ఆమె భర్త కూడా అనుమాన పిశాచం పట్టి పీడిస్తున్న వాడే. అతడు రాజుగారి పురోహితుడు కూడా. అతడు గురు శిష్యుల్ని విటులుగా భావించి రాజుగారికి ఫిర్యాదు చేయడమే కాక భార్యని ఒక గదిలో బంధించి రాజుగారినే స్వయంగా వచ్చి చూడమని చెప్పాడు పురోహితుడు. పురోహితుడి గురించి ముందుగానే విచారించాడు కాబట్టి పురోహితుడి అనుమానభూతమని గ్రహించాడు. గురువు సంగతి కూడా అనుమానం అభూతం సంగతి విద్యార్థుల వల్ల తెలిసింది. పురోహితుడికి ఉన్న రోగం కూడా అలాంటిదే అని తెలుసుకున్నవాడై ఇద్దరికీ బుద్ధి చక్కబరచాలని అనుకున్నాడు. పురోహితుడు తన భార్యను బంధించిన గది చూపించమనగా ఆమెను బయటకు రప్పించి ఆమెకు నమస్కరించి సాధ్వి ఏమిటిది అని అడిగాడు. అయ్యా, బ్రాహ్మణులు అతిథులుగా దొరకడం కష్టం. ఒకరు కాదు, ఇంతమంది సద్బ్రాహ్మణులు అర్చించగలిగే అవకాశం మళ్ళీ రాదు అని నేనే వారిని ఆహ్వానించాను అని చెప్పింది. మూర్ఖుల్లో అనుమాన పిశాచం ఆవరించింది. ఆయన మాటలను పట్టుకొని విచారణకు రావడం సరికాదు అని చెప్పింది. స్త్రీలందరూ జారినీలు కారని ఉత్త అనుమానాలతో ఉత్తమురాలని అవమానించినందుకు పురోహితుణ్ణి దండించినా దోషం లేదు. అదే మాట శుద్ధిమతికి వర్తిస్తుంది అని చెప్పడంతో శుద్ధిమతి ప్రత్యక్ష నిదర్శనంగా ద్వారా తాను ఉత్తమురాలిని చూసినందువలన బుద్ధి కలిగి తన భార్యను కూడా ఇటుపై అనుమానించానని, నిరాధారంగా ఆరోపించానని అనుకున్నాడు. తన ప్రతిభ విని రాజు అతన్ని ఆస్థాన పండితుడిగా నియమించాడు. ఆ తరువాత తన భార్యను మరింత ప్రేమగా చూసుకోసాగాడు. సంతానం కోసం 6 నెలలు శివుడికి తపస్సు చేశాడు. శ్రీశైలం మల్లికార్జుని అనుగ్రహం వలన శివుడు వారికి ఒక పవిత్రమైన మామిడి పండును వరంగా ఇచ్చాడు. పండును కింద పెట్టకూడదని తీసుకువెళ్తూ
దారిలో చెరువు దగ్గర ఆగాడు. స్నానం చేయడానికి చెట్టు కొమ్మల్లో పండును పెట్టాడు. అక్కడ గరుడపక్షి పండును కాళ్ళతో పట్టుకుని ఎగిరిపోసాగింది. అదే ఫలం కాశ్మీర దేశపు సూరసేనుడు అతనికి మిత్రులకు లభించింది. ఇది తిరిగి శుద్ధమతికి రావాల్సిన పండు కాదు. శుద్ధమతి తన జీవితాంతం దురదృష్టం చేశాడని చాలా బాధపడుతూ ఉండేవాడు. అదే మామిడి పండు కథ అని సిద్ధుడు ముగించాడు.